సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి పంచమ స్థానంలో యోగిస్తూ ఉన్నటువంటి శుక్రుడు, వారం ప్రారంభం నుండి యోగిస్తూ ఉండేటువంటి చంద్రుడు, షష్ఠ స్థానముందు ఉన్నటువంటి రాహువు, రవి, అలాగే గురుగ్రహంతో కలుపుకొని మొత్తం 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి ఉన్నాయి. దీనివల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అనగా ఈ వారంలో తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా సరే చాలా దిగ్విజయంగా వీరు పూర్తి చేయగలుగుతారు. పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి వల్ల బుద్ధి ప్రచోదనం అవుతుంది. అనగా ఏ సమయానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలి, అలాగే గతంలో ఉన్నటువంటి అనుభవాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా తులారాశి వారు కొన్ని రకాలైనటువంటి సందిగ్ధావస్థలో చక్కగా వాటిని వినియోగించగలుగుతారు. దీనివల్ల శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఇక షష్ఠస్థానమందు రవిరాహువుల యొక్క యుతి ఈ రాశి వారికి ఒక గొప్ప బలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు, గతంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందగలుగుతారు. అంతేకాక ఆర్థిక పరిపుష్టిని పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు ద్వారా లేదా మరి ఏ ఇతరత్ర లబ్ధి ద్వారా కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడం, తత్ఫలితంగా మీరు కావాలి అనుకున్నటువంటి వాటిని కొనుగోలు చేయడం, గృహము లేకపోతే స్థలము లేదా ఆభరణము లేదా మరి ఏ ఇతరత్ర కొంత డబ్బు ఎక్కువగా పెట్టి కొనవలసినటువంటి వాటినైనా సరే చక్కగా కొనుగోలు చేయగలుగుతారు. ఇక కుటుంబ పరిస్థితులు చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు చిన్నపాటి సమస్యలతో ఉన్నప్పటికీ మీరు వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, పదవీ యోగం సంప్రాప్తమవుతుంది, 10 మందిని కూడా ఆకర్షించగలుగుతారు, వాగ్దాటి బాగుంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి, తోబుట్టువులతో సఖ్యత వాతావరణం ఉంటుంది. వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి చక్కటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వారం తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.